మీకైతే గుర్తుందా? అప్పట్లో ఆదివారం వచ్చిందంటే మాత్రం 6 గంటలకే లేచి పొద్దున్నే బ్యాట్ పట్టుకుని అయితే గ్రౌండ్‌లో ఉండేవాళ్ళం. నార్మల్‌గా స్కూలుకి కానీ, కాలేజ్‌కి కానీ ఎళ్ళాలంటే మనం మార్నింగే లేవం గానీ, అదే సండే వచ్చింది క్రికెట్ ఆడాలంటే మాత్రం మన అమ్మ మనల్ని లేపకుండానే రెడీగా ఉండేవాళ్ళం. మరి అప్పట్లో డెడికేషన్ అలాంటిది. కానీ ఇప్పుడు ఒకే రూమ్‌లో ఉన్నా కూడా మనం మన స్మార్ట్ ఫోన్స్‌తో ఒకరినొకరు మాట్లాడుకోలేనంత బిజీగా అయితే అయిపోయాము. మీరెప్పుడు మీ ఫ్రెండ్స్‌తో లాస్ట్ టైమ్ ఇలా సరదాగా క్రికెట్ అయితే ఆడారు? అండ్ వాట్ ఆర్ యువర్ బెస్ట్ చైల్డ్‌హుడ్ మెమోరీస్ కామెంట్ చేసేయండి. మేమైతే ఎవ్రీ వీక్ కొంచెం టైం అయితే మా మొబైల్స్ బ్రేక్ ఇచ్చి ఇలా గ్రౌండ్‌లో అయితే స్పెండ్ చేస్తాము. మేము క్రికెట్ ఆడిన ప్రతిసారి కూడా ఎన్నో మెమోరీస్, నవ్వులు, అరుపులు, చిన్ననాటి గొడవలు. అబ్బో! ఈ క్రికెట్ ఇచ్చే కిక్ 100 నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేదు. ఎవ్రీ వీక్ మేము ఆడే ఈ క్రికెట్‌లో గెలిచామా, ఓడిపోయామా అనేది అయితే పక్కన పెడితే మాత్రం మాకైతే వర్క్ స్ట్రెస్ నుంచి చాలా అంటే చాలా రిలీఫ్ మీరు కూడా ఈ వీకెండ్‌లో సరదాగా మొబైల్ కొంచెంసేపు పక్కన పెట్టేసి బ్యాట్‌నయితే పట్టుకోండి. ఏ మాటకి ఆ మాట. ఆ రోజుల్లోనే లైఫ్ చాలా స్ట్రెస్ ఫ్రీగా, రిలాక్సింగ్‌గా ఉండేది కదా! మీరేమంటారు? కామెంట్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ టు నాతో పయనం.